వారాహి నవరాత్రులు అనగానే వారాహిదేవిని ఇంట్లో పూజించవచ్చా? వారాహిదేవి చిత్రపటం కానీ, విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకోవచ్చా? మరి పూజ నియమాలేంటి? ఉగ్రదేవత కదా! రాత్రిల్లోనే పూజ చేయాలా? ఉదయం పూజ చేయకూడదా? మాంసాహారం ఖచ్చితంగా సమర్పించాలా? ఇలా వారాహి నవరాత్రి అనగానే, గుప్త నవరాత్రి అనగానే చాలా, చాలా అంటే చాలా ప్రశ్నలండి. 1, 2 కాదు 100 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ దేవత ఉగ్రదేవత. నిజమే ఉగ్రదేవతే. ఎందుకు? అధర్మం పైన ఎప్పుడూ విజయాన్ని సాధించాలి, అధర్మాన్ని అణగదొక్కాలి అనేసి ఉంటుంది కాబట్టి ఈవిడ ఉగ్రదేవత. మీరు కూడా అంతే కదా! మీ పిల్లలు ఏదన్నా తప్పు చేశారంటే ఎంత కోప్పడతారు? కోప్పడతారా? కోప్పడరా? కోప్పడతారు కదా! అలాగే అమ్మవారు కూడా ఎవరైనా అధర్మం దారిలో వెళ్తున్నారు అని చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళని మళ్ళీ ధార్మికమైన దారిలోకి తీసుకురావడానికి వాళ్ళపైన పంజా విప్పుతుంది. అంతే. దానికోసమే అందరూ ఉగ్రదేవత అంటారు. మీరు ధర్మంగా ఉండండి, తను శాంత స్వరూపిణి అమ్మ మీ ఇంట్లో నిరంతరం కొలువై ఉంటుంది. అవునా? యాక్సెప్ట్ చేస్తారా లేదా? అలానే వారాహి నవరాత్రిలో నియమాలేంటి పాటించాలి? ఏమేం వస్తువులు కావాలి? ఎన్ని ప్రసాదాలు చేయాలి? రోజుకి ఎన్ని టెంకాయలు కొట్టాలి? ఎన్నిసార్లు దీపాలు పెట్టాలి? ఏ మంత్రాన్ని జపం చేయాలి? పూజ ఎలా చేసుకోవాలి? ఇది నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. అవునా? ఉన్నాయా మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ బ్రెయిన్లో? ఉంటాయిలేండి, లేకుండా ఎక్కడికి వెళ్తారు? ఈ మనిషి అంటేనే ప్రశ్నల పుట్ట, సమాధానాలు లేని ప్రశ్నల పుట్ట. కాబట్టి ఈ ప్రశ్నలకంతా మీకు సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. చివరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే భయం ఉన్న ప్రతి ఒక్కరికి భయాన్ని తొలగించి ఈ పూజని చేసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పూజా నియమాలకు వచ్చామంటే మొదటి నియమం అబద్ధాలు చెప్పకూడదు, కోపంగా ఉండకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, స్వార్థంతో ఉండకూడదు. ఇలాంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, ఇలాంటివేవి మనలో ఉండకూడదు. ఎప్పుడైతే మీరు మంచి మనసుతో అమ్మవారికి పూజ చేస్తారో అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉంటుంది. మొదటిది. రెండవది, ఇవేవి మనలో ఉండకూడదు అని అనుకుంటే మాంసాహారాన్ని, మద్యాన్ని స్వీకరించకూడదు. ఎందుకంటే మనం అమ్మవారిని సాత్వికంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి. మూడవది, స్త్రీలకు మాసిక ధర్మం వచ్చినప్పుడు ఎలాగా అంటారు? మానసికంగా అమ్మ రూపాన్ని హృదయంలో తలుచుకుంటూ మానసికంగా ఒక చోట కూర్చొని మానసిక పూజను చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. 5 రోజుల తర్వాత మళ్ళీ మీరు శుభ్రం చేసుకొని, ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా పూజను చేసుకోవచ్చు. ఇంకొకటి, ఏటి సూతకంలో ఉన్నవారు, పెద్దలు చనిపోయి సంవత్సరం రోజులు కూడా కాలేదు, మరి మేము ఈ పూజను చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు. ఈ పూజను చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కలశం పెట్టాలంటే అది మీ సౌలభ్యం అండి. పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు పీఠం వేసి. లేదు మేము ప్రతిరోజు మామూలుగా మా ఇంట్లో ఎలాగైతే షోడశోపచార పూజ చేస్తామో ఈ ఆషాఢ మాసంలో వస్తున్న వారాహి నవరాత్రుల్లో వారాహిదేవికి కూడా అభిషేకం చేసి షోడశోపచార పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి మంత్ర జపం చేసుకుంటామంటే కూడా ఇంకా సంతోషం. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మకు దగ్గర అవ్వడం మాత్రమే కావాలి. అంతేకాని మనం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇంత గొప్పగా చేస్తున్నాం అన్న విషయాలు మనకు అవసరం లేదు. మరి అబద్ధాలు చెప్పకండి, ఎవరిని తిట్టకండి అని అన్నారు కదా, మనల్ని ఎవరైనా తిడితే ఎలాగా? అప్పుడు కూడా మనం ఏ స్టెప్ తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు. అదే అమ్మవారు మీకు పెట్టే పెద్ద పరీక్ష. ఆ స్టెప్స్ తీసుకోకుండా సర్వం నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను తల్లి, ఎవరి పక్క ధర్మం ఉందో వాళ్ళని నువ్వే కాపాడు అనేసి అమ్మవారికి సమర్పించారనుకోండి, అమ్మవారే చూసుకుంటారు. ఇంకా మనకెందుకండి ఆ కష్టం? మద్యపానం మాత్రం అస్సలు చేయకూడదు. ఇంకొక ప్రశ్న వచ్చేది, మేము నాన్ వెజ్ తినము, కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి, మరి అప్పుడు ఎలాగా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి చూడండి, ఈ విధంగా వారాహి పూజ చేస్తున్నాను, సాత్వికంగా అమ్మవారిని ఆహ్వానిస్తున్నాను, నాన్ వెజ్ ఈ 10 రోజులు అవసరం లేదు, వద్దు, సాత్వికంగా ఉందాము అని చెప్పి చూడండి. విన్నారా? సంతోషం. వినలేదా? వారాహిదేవిని మనసులో తలుచుకుంటూ, తల్లి నేను ఎంత చెప్పినా వినలేదు కాబట్టి నన్ను, నా ఇంట్లో వాళ్ళని క్షమించండి అనేసి వాళ్ళకి వండి పెట్టండి. మీరు దాన్ని స్వీకరించకండి చేసేవాళ్ళు. ప్రతిరోజు ఇల్లు గడప అలకాల అంటే ప్రతిరోజు ఉదయం గడప అలికి ముగ్గు పెడతారు కాబట్టి అది చేసి ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి చాలు. మరి పూజ ఏ సమయంలో చేయాలి?
విశేషంగా వారాహిదేవి మంత్రజపం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలో వారాహిదేవి మంత్రజపం కానీ, హోమాలు కానీ, ధ్యానం కానీ చేస్తారు. మాకు అలాంటి అవకాశం లేదు అనుకున్నవారు ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి ప్రశాంతంగా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు రాత్రి 12 నుంచి 5 గంటల మధ్యలో మీరు ధ్యానము లేదా మంత్రజపాన్ని అమ్మవారిని ఆహ్వానించి చేసుకోవచ్చు. మరి వారాహిదేవిని ఎలా ఆహ్వానించాలంటే ఓం శ్రీ వారాహిదేవి అయి నమః మమ గృహేణ సాత్విక రూపేణ ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుకొని మీరు నేను మంత్రజపం చేస్తున్నాను అని అమ్మవారికి నమస్కరించుకొని చేసుకోవచ్చు. మరి నేలపైన పడుకోవాలా, బ్రహ్మచర్యం, ఈ 2 పాయింట్స్ ఉందండి. మీకు వీలైతే నేలపైన పడుకోండి. లేదు అంటే అమ్మ నేను సాత్వికంగా పూజ చేసుకుంటాను, నిన్ను షోడశోపచారాలతో చక్కగా ఆహ్వానించి ప్రతిరోజు పూజ చేసుకుంటాను తల్లి, నేను నార్మల్గా ఉన్న నా జీవితాన్ని గడుపుతూనే చేసుకుంటాను అని ముందుగానే మొదటి రోజే సంకల్పం చెప్పుకొని చేసుకోండి. అలానే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు పాటించవచ్చు. లేదు నాకు సౌకర్యం లేదంటే నేను వైవాహిక జీవితంలో కాలాన్ని గడుపుతూనే నేను నీ పూజను చేసుకుంటాను తల్లి అని అమ్మవారికి నమస్కరించుకొని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా డౌట్స్ కానీ ఉంటే కింద కమెంట్లో మీ డౌట్స్ని రాయండి. ఆ డౌట్స్కి నేను రెస్పాన్స్ ఇస్తాను. అందరూ వారాహి నవరాత్రులను అమ్మవారిపై భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అని సంకల్పిస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.